మూసీ రివర్ ఫ్రంట్ కు లైన్ క్లియర్ అయింది. హైదరాబాద్ లో బాపుఘాట్ అభివృద్ధికి కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 533 కోట్ల విలువైన 83.814 ఎకరాల రక్షణ భూమిని బదలాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మూసీ రివర్ ఫ్రంట్ కు లైన్ క్లియర్ అయింది. హైదరాబాద్ లో బాపుఘాట్ అభివృద్ధికి కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 533 కోట్ల విలువైన 83.814 ఎకరాల రక్షణ భూమిని బదలాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గోల్కొండ ఆర్టిలరీ సెంటర్ పరిధిలోని 4 ప్యాకేజీలకు సంబంధించిన భూముల్ని కేటాయిస్తూ రక్షణ శాఖ ఆదేశాలిచ్చింది. బాపుఘాట్ ను అంతర్జాతీయ స్థాయిలో గాంధీ సరోవర్ ప్రాజెక్టుగా మార్చనుంది మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అభివృద్ధి విజన్లో ఇదొక కీలక మైలురాయి అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని పర్యావరణ హితంగా రూపుదిద్దేందుకు ఇదొక మైలురాయి అని చెప్తూ ఉన్నారు. సాంస్కృతిక ప్రజా ఆస్తిగా మార్చడమే లక్ష్యమంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ రివర్ ఫ్రంట్ కు లైన్ క్లియర్ అయింది. హైదరాబాద్ లో బాపుఘాట్ అభివృద్ధికి కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 533 కోట్ల విలువైన 83.814 ఎకరాల రక్షణ భూమిని బదలాయిస్తూ ఉత్తర్వులిచ్చింది. గోల్కొండ ఆర్టిలరీ సెంటర్ పరిధిలోని 4 ప్యాకేజీలకు సంబంధించిన భూముల్ని కేటాయిస్తూ రక్షణ శాఖ ఆదేశాలిచ్చింది. బాపుఘాట్ ను అంతర్జాతీయ స్థాయిలో గాంధీ సరోవర్ ప్రాజెక్టుగా మార్చనుంది మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్. హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతాన్ని పర్యావరణ హితంగా మార్చే క్రమంలో ఇదొక కీలక మైలురాయి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మూసీ అభివృద్ధి చేయాలి, ప్రక్షాళన చేయాలనేటువంటి ఆలోచనతో ప్రాజెక్ట్ ని ప్రారంభించింది. దీంట్లో భాగంగా మొదటి విడతగా గాంధీ బాపుఘాట్ వద్ద ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుంది. బాపుఘాట్ కి పైన ఉన్నటువంటి భూముల్లో 83 నుంచి 84 ఎకరాల వరకు ఈ రక్షణ శాఖకు సంబంధించినటువంటి భూములు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆ రక్షణ శాఖకు సంబంధించినటువంటి భూములు ఈ మూసీ సుందరీకరణకు కావచ్చు, ఆ ప్రక్షాళనకు సంబంధించినటువంటి అవసరాలకు కావాలని రక్షణ శాఖ నుంచి చాలా రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వినతి పత్రాలు ఇవ్వడం, సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి కలవడం, ఇలాంటివన్నీ కూడా చేసినటువంటి నేపథ్యంలో ఇవాళ మూసీ రివర్ ఫ్రంట్ కు అవసరమైనటువంటి భూములు ఇవ్వడానికి రక్షణ శాఖ ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఆమోదానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అందించింది. రక్షణ శాఖకు సంబంధించినటువంటి 83 ఎకరాల భూమిని రీప్లేస్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేరే ప్రాంతంలో ప్రభుత్వానికి ఉన్నటువంటి భూమిని అలకేట్ చేయాలని నిర్ణయించారు. కాబట్టి ఈ మూసీ సుందరీకరణ కావచ్చు, గాంధీ సరోవర్ ఏర్పాటుకు సంబంధించినటువంటి పనులకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ మూసీ సుందరీకరణలో భాగంగా, ప్రక్షాళనలో భాగంగా గాంధీ సరోవర్ ఏర్పాటుకు ఒక ముందడుగు లభించింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి అనుమతి ఇచ్చినటువంటి పత్రాలతో పాటు ఆయన రక్షణ శాఖ మంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ కొద్దిసేపటి క్రితమే ట్వీట్ కూడా చేశారు. రైట్, థ్యాంక్ యూ చారి.